వర్మ ఎలా ఉంది? తీయ ఉందా? ఇంకెళ్ళి రెస్ట్ తీసుకుందాం ఫస్ట్, తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుదాం. చలో బాయ్. వర్మ మళ్ళీ ఎప్పుడు వస్తామో ఈ బ్యాచ్తో? బహుశా రాకుంటేనే మేలే. సో మేము గోవాలో తీసుకున్న రూమ్ అయితే ఇదే, నేను చూపిస్తాను మీకు. సో చుట్టూ అయితే ఇలా ఉంది, బాగా బీచ్ దగ్గరే, ఇది 1.5 కిలోమీటర్ ఉంటుంది. లొకేషన్ మీకు అడ్రస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మా రూమ్ చూపిస్తాను మీకు. మా రూమ్ అంటే మా రూమ్లో అన్ని సామాన్ అన్నీ ఉన్నాయి, అందుకనే ఇప్పుడు మీకు పక్క రూమ్ అయితే చూపిస్తున్నా మీకు నీట్గా. 205, మాది 203. ఓకే, ఇదన్నమాట రూము. ఇక్కడ ఒక టీవీ, మొత్తం అవుట్ సీయింగ్ చూడడానికి ఇలా ఉంది ప్లేస్. అక్కడ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చినాడు మనకి. మేము కూడా సేమ్ ఇలా కిచెన్ ఉండేదే తీసుకున్నాం, సామాన్ కూడా వాళ్ళే ఇస్తారు మనకి. సో వాష్రూమ్ ఇది. ఏసీ ఇది ఇచ్చారు మనకి. సో మన వాళ్ళు పొద్దున్నే లేచి అప్పుడే జలకాలు ఆడుతున్నారు, మామూలు జలకాలు కాదు. సో బయట ఇలా ఉంది. పక్కనే మొత్తం మామిడి చెట్లతో అయితే నిండిపోయింది బాగా ఇది హోటల్ అంతా. ఈ రూమ్ మెయిన్గా మనము ఇన్స్టాగ్రామ్లోనే వర్మ చూసి మనము ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వచ్చినాం అనమాట ఇక్కడికి. అట్లా తీసుకున్నాం ఈ రూమ్. చాలా బాగుంది అయితే, వర్తే ఫుల్గా. మనకు ఒక రోజుకి వచ్చేసి 2500 రూపీస్ ఉంది కాస్ట్ వచ్చేసి. మేము 2 డేస్కి తీసుకున్నాము 2 రూమ్స్, అట్లా మనకి 10,000 రూపీస్ పడింది. ఈ హోటలే మనమైతే బుక్ చేసుకుంది. పైన 3rd ఫ్లోర్లో అయితే ఉంది మన రూమ్. సో ఇప్పుడైతే మనము ఓల్డ్ గోవాకి అయితే వెళ్తున్నాము. డే 2 వీడియోలో వచ్చేసి మనకి ఓల్డ్ గోవా అయితే వెళ్తున్నాము. అక్కడైతే మీకు చర్చ్ చూపిస్తా. చర్చ్ చాలా ఫేమస్, నేనైతే ఆల్రెడీ చూసేదాన్ని ఇంతకుముందే. సో మన వాళ్ళు కూడా చూడాలి కదా, అందుకనే అక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. దాని తర్వాత రూమ్కి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలో అప్పుడైతే ఫిక్స్ అవుతాం మన వాళ్ళతో. ఇప్పుడైతే ఫస్ట్ డైరెక్ట్గా టిఫిన్ తినేసి ఓల్డ్ గోవాకి అయితే వెళ్తాం. చలో. ఎవరు తీసుకొచ్చారు బైక్? చలో వర్మ, నీ బైకు. సో మన వాళ్ళంతా ముందరికి అయితే వెళ్ళిపోయారు. టిఫిన్కి అయితే ఇక్కడ ఆగినాం మేమైతే ఓల్డ్ గోవా చచ్చిపోయేటప్పుడు. మన వాళ్ళు దోశ ఒక 3, ఇడ్లీ ఒక 2 అట్లయితే ఆర్డర్ ఇచ్చారు మన వాళ్ళు. ఏమంతా డల్గా ఉన్నారు? ఆకలి మీద ఉన్నారా? హంగ్రీ కిడ్సా? హాయ్ అంటే బాబాయ్. సో ఇక్కడికి వెళ్తున్నాం మనం, ఈ చర్చ్ దగ్గరికి. చలో వర్మ, టిఫిన్ ఎలా ఉంది? సూపరా? ఓకే, నాకు బాగా వచ్చింది సాంబార్ ఇడ్లీలో. కానీ ఇడ్లీ మాత్రం మన ఇడ్లీ కాదు, రాయిలా ఉంది. దోశ అయితే మనదే కదా. మేము ఇడ్లీ దోశలు చెప్పుకుంటే మనోడు మాత్రం పావుబాజీ చెప్పుకున్నాడు. నెక్స్ట్ అన్న మ్యాగీ కూడా చెప్పుకున్నాడు, మ్యాగీ కూడా చూపిస్తా. ఏదో వర్మ? మసాలా మ్యాగా? ఏం చేస్తాము ఇంకా, మన ఫుడ్కి అలవాటు పడ్డాము. మసాలా మ్యాగీ. ఎట్లుంది మసాలా మ్యాగీ? మ్యాగీలో ఉందా? కర్నూలులో మ్యాగీ దొరకట్లేదు అంట అన్నకి. సో ఇక్కడ మ్యాగీ, మసాలా మ్యాగీ బుక్ చేసుకున్నాడు ఏకంగా. ఓకే
చలో టిఫిన్ అయితే అయిపోయింది, ఇంకా మన వాళ్ళు ఇంకా స్టార్ట్ అవుతున్నారు. మనం కూడా అక్కడ వెళ్ళాక వీడియో తీసుకుందాం. చూడని మామూలుగా లేదుగా గోవా. బ్రిడ్జ్ చూసేవాళ్ళేమో గోవా చూసినట్లే అక్కడ కదా. చిప్పులు పెట్టుకుంది. వీడియో తీసామా వీడియో? ఓకే, లొకేషన్స్ చూద్దామనేసి ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ అయితే క్యాప్చర్ చేస్తారు, చూడండి. చలో మ్యాప్ చూడి స్ట్రైట్. ఇప్పుడే బైక్స్ అయితే పార్క్ చేసేసాము. అక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము చర్చిలోకి. సో అక్కడ ఎంట్రీ టికెట్ ఎంతనో కూడా చూపిస్తాం మీకు. వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. వీడు ఓకే. చర్చిలో మాట్లాడడానికి అయితే కుదరలేదు, మ్యూజిక్ అయితే యాడ్ చేశాను, చూసేయండి గాయస్. సో చర్చ్ లోపలికి అయితే వెళ్ళేసి వచ్చినాము. ఫుల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఎక్కడైనా కెమెరా ఓపెన్ చేసినా, మొబైల్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు, సార్ క్లోజ్ చేయండి మొబైల్ అని. కొన్ని షార్ట్స్ మాత్రమే తీసుకున్నా, అక్కడక్కడ వాళ్ళు లేని చోట ఒకటే తీసుకున్నా. సో ఏదైతే అదైతే పెట్టేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను నేనైతే. కానీ చాలా బాగుంది. ఆర్ట్స్ అయితే వేరే లెవెల్. ఆర్ట్స్ అయితే అసలు మామూలుగా లేవు, అసలు భయంకరంగా ఉన్నాయి. అంత బాగున్నాయి అక్కడ లోపల, అంత బాగా చేశారు పెయింట్స్, భలే ఉన్నాయి అసలు. సూపర్. వర్త్ అంటారు కదా అట్లా. సో చర్చిలు అయితే బాగా చాలా వర్త్ అయితే వెళ్ళడం. టికెట్ వచ్చేసి మనకి లోపల పైకి పోవడానికి ఒక్కటే ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంతే, మిగతా ఎక్కడ ఛార్జ్ చేయట్లేదు అసలు. ఇది ఇంకా సూపర్ అసలు. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఛార్జెస్ పెడుతూనే ఉంటారు. మరి అగోడా ఫోర్ట్ దగ్గర ఎలా ఉంటుందో తెలియదు. ఈవినింగ్ అయితే అగోడా ఫోర్ట్కి వెళ్తాము. సో ఆ వీడియో అయితే చూస్తాం మీకు. చలో గోలా.
వీడియోలో మిస్ అవుతున్నాడు మనోడు, సో అందుకనే నేను కూడా తీసుకున్నాను మనతో. ఏంది వరం అక్కడ మనకేంది? స్వీట్ లైమ్ సోడా. ఓకే ఓకే, సూపర్ సూపర్. స్వీట్ లైమ్ సోడా, నీమ్ పానీ. నో సోడా కాదంట, పానీ అంటున్నాడు, నీమ్ పానీ అంటున్నాడు. ఓకే, షాపింగ్ చేస్తున్నారు మన వాళ్ళు ఇక్కడ బయట. ఏం తీసుకుంటున్నారు సునీల్? ఏం తీసుకుంటున్నావు? ఏం సునీల్ అది? ఫ్రిడ్జ్ కత్తించుకోవడానికా? బోట్. మీరేం తీసుకుంటున్నారు? ఓకే అన్న, ఏం తీసుకుంటున్నావు? ఏది ఐ లైక్ దిస్. లైక్ కాదురా, ఏం తీసుకుంటున్నావు చెప్పు. కిచెనా? ఓకే, సూపర్ కదా, చాలా బాగుంది. గోవా స్పెషల్ అంటే ఏదో పాలకోనే, అది గోవా స్పెషల్ అంటారు వాళ్ళ చేతిలో ఉండేది. 100 4 పీసెస్. ఎలా ఉన్నాయి? అబ్బా, మీరు కూడా తినే ఉంటారు కదండి. ఓకే, ఎవరు తగ్గట్లేదు అసలు. అబ్బా సూపర్. ప్రతి ఒక్కరు ఇక్కడ షాపింగ్ చేస్తారు. పెళ్ళైన వాళ్ళు వాళ్ళ బెటర్ హాఫ్కి, సింగిల్గా ఉన్న వాళ్ళు ఎవరికో తెలియదు, కానీ షాపింగ్ అయితే చేస్తాం. ఓకే డన్. వరం ఏమైనా కొంటున్నారా? ఏం కొంటున్నారు? ఎవరో తెలియదు కొంటున్నాడు. ఓకే చలో. ఏం కొంటున్నావు సాయి? ఓ, ఇంకెవరికైనా కొంటున్నామో అని. కొంటున్నారు అందరూ కొంటున్నారు. మనకెవరున్నారు కొనడానికి? సింగిల్ వాళ్ళం. సో మనోడైతే ఇవి కొన్నాడు సాయి. ఎవరికి సాయి? ఇంట్లో వాళ్ళకేనా, ఫ్రెండ్స్కా? ఓకే, తెలిసిన వాళ్ళకంట. ఏంది వర్మ, ఏవో బ్యాగులు చూస్తున్నావు? ఎవరికి? అమ్మో, గర్ల్ ఫ్రెండ్కి, ఆంటీకి చెప్పులు కొంటున్నారా? గ్రేటే. గర్ల్ ఫ్రెండ్కి చెప్పులా? ఏంట్రా, వాడేమో బ్రాస్లెట్లు కొన్నాడు, నువ్వేమో చెప్పులు కొంటున్నావు. కొన్నావు వర్మా? సూపర్ 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 సూపర్. బెసిలికా అంతేనా అది? ఓకే, బెసిలికా చర్చ్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ రూము 20 కిలోమీటర్స్ పైనే ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ హోటల్ ఏదైనా చూసుకుని ఫుడ్ తిని మళ్ళీ 4 or 5 తర్వాత నుంచి బయటకి అయితే రావాలి. అగోడా ఫోర్ట్ పోతామనే గ్యారంటీ అయితే లేదు ఈ టైంకి వెళ్తే. సో 1 hour ముందరే బయటకు వచ్చినాం చర్చ్ నుండి. చూస్తే మన వాళ్ళు ఎవరు కదలలేదు, షాపింగ్ అని చెప్పేసి మొత్తం అక్కడే పెట్టేసినారు టైం అంతా. సో ఇంకా ఏం చేయలేము ఇంకా ఈరోజు. మళ్ళీ మార్నింగే ట్రైన్ ఉంది 9కి. సో గోరంఘాట్ బీచ్కి ఏమో వెళ్తాం మళ్ళీ ఈవినింగ్. యాక్చువల్లీ ట్రై చేస్తాం అగోడా బీచ్కి, అగోడాకి వెళ్ళి ఆ ఫోర్ట్ చూపించడానికి ట్రై చేస్తాం. మన వాళ్ళు ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారుగా. సూపర్. సో తెలుగు రెస్టారెంట్స్ ఎక్కడని కొట్టినాం గూగుల్లో,
మనకి ఇదైతే చూపించింది సముద్ర స్పైసీ ఆఫ్ ఆంధ్ర. సో లోపలికి వెళ్ళి చూద్దాం, టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. చలో. సో గోవాకి వచ్చినా కూడా మన ఫుడ్ తినాలని చెప్పి మన రెస్టారెంట్కి వచ్చినాము. నిన్నంతా ఇంకా వేరే ఫుడ్డే తిన్నారు మన వాళ్ళు. సో ఫైనల్గా ఎత్తుకుంటూ వచ్చేసినాం. ఈ క్రెడిట్ అంతా ఈయన మన గౌరవనీయులు పూజ్యులు నిఖిల్ గారు, అరుణ్ గారు మ్యాప్ పెట్టుకుని మరి తీసుకొచ్చారు. ఓకే, ఈయన మా గ్యాంగ్ పెద్ద అనమాట. సో గోవాలో చర్చి లోపల ఎక్స్ప్లెయిన్ చేశాడు నీట్గా. సో దాని గురించి మీకు చెప్తాను నేను వీలైనంత వరకు. 12 అని ఏదో చెప్పాడు మనోడు. సో 14 అని అక్కడ ఉన్నాయి. సో 12, 14 ఏందో కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. చలో. మన ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ అన్నీ రావడం కోసం అని చెప్పి వెయిట్ చేశారు మన వాళ్ళు. థ్యాంక్స్ ఫస్ట్ మీ అందరికీ. సో మన కెమెరామ్యాన్ కూడా కొంచెం పెద్ద మనిషి చేసుకుని వీడియో క్రియేటివిటీ మొత్తం చూపిస్తూ ఉన్నాడు. వాడు వీడియో లేడు అని చెప్పి వాడిని జూమ్ చేసి మరి చూపిస్తూ ఉన్నాడు శివ గారిని. సో సూపర్ వర్మ ఎలా ఉంది? మన ఊరి ఫుడ్డే. ఒక్కరోజుకే హోమ్సిక్, ఒక్కరోజుకే. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంది అగోడా ఫోర్ట్. సో వెళ్ళేలోపు రీచ్ అవుతామో లేదో తెలియదు. రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యేసరికి 4:40 to 4:50 అయింది. సో 1 అవర్లో చూపిస్తానో లేదో తెలియదు కానీ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం అందరం. సో ఈ ట్రిప్ ప్లానర్ అంకిల్ అన్న ఉన్నాడు కదా, సో అన్ననే అనమాట. చలో. 5:23 అయింది టైము, 5:30 క్లోజింగ్. సో అన్న వాళ్ళైతే టికెట్స్ తీసుకుంటున్నారు లాస్ట్లో పోయి. సో చూడాలి మరి, ముందర క్యూ కూడా ఉంది. ఒక 4 ఉన్నారు, ముగ్గురు 4 ఉన్నారు అక్కడ. మా వాళ్ళ మొక్కలు చూడండి ఎలా ఉన్నారో, వెలిగిపోతున్నాయి ఒక్కొక్కడు ఫ్రెష్గా. అందరు కాన్ఫిడెంట్ ఎలాగైనా లోపలికి వెళ్తాంలే అని. ఎందుకంటే ఇంకా 4 minutes ఉంది, 5 minutes దగ్గర. గ్యాంగ్ లీడర్ పైన కాన్ఫిడెంట్ అంతా. దీనంగా చూస్తున్నాడు అన్న, టికెట్స్ ఇస్తున్నారు లేదు చూడ్డానికి ఇక్కడ పోయి. ఫైనల్గా టికెట్స్ అయితే దొరికినాయి మనకి. లోపలికి వెళ్తూ మాట్లాడుతూ ఒరే రివర్స్ పెడతారు ఏంట్రా. చలో. సాధించిన వర్మ, సాధించడానికి వచ్చినామా? ఓకే 9. చలో చూద్దాం లోపల. అగోడా ఫోర్ట్ ఎంట్రన్స్లో మన జెండా అయితే ఉంది. మొత్తం అంతా ఎగ్జిట్ అయ్యి వస్తున్నారు అప్పుడే. మనం ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాం. బాగున్నాయి వాటరు? ఓకే. ఎట్లా వర్మ ఇది? చూడండి అందరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎగ్జిట్ అవుతున్నారు, మేము ఎంట్రీ అవుతున్నాం. దారిలో వచ్చేటప్పుడు మనకి పోలీసులు అయితే ఆపినారు. 2 చోట్ల కాదు 3 చోట్లేమో ఆపినారు మొత్తము. లైసెన్స్ అడిగినారు, డేట్ ఆఫ్ బర్త్ అడిగినారు మనల్ని. సో డ్రింక్ చేశారని చెప్పేసి ఊదన్నారు. ఊదినాము. మన వాళ్ళైతే ఎవరు తాగలేదు కాబట్టి చాలా హ్యాపీ. ఇంకేం ప్రాబ్లం అయితే రాలేదు. ఒక్కరినైతే ఫోటో మ్యాచ్ కావాలని చెప్పేసి మన వాళ్ళని కొంచెం ఒక 5 to 6 minutes ఏమో వెయిట్ చేయించారు అక్కడే. సో తర్వాత చలో అన్నారు. సో స్టార్ట్ చేశారు మన వాళ్ళు అప్పుడే వీడియోస్. ఇంకా లోపల కూడా వెళ్ళలేదు, జస్ట్ ఎంట్రీ. ఇది ఎంట్రీ దగ్గరే మన వాళ్ళు ఫుల్ వీడియోలు స్టార్ట్ చేసేసారు అప్పుడే. ఎగ్జిట్ అయిపోతున్నారు అప్పుడే మీరు. ఇప్పుడే వచ్చినాం మనం. పెద్ద మనిషి అంట. ఫోర్ట్ కూడా మొత్తం పక్కనే మనకి వాటర్. సో ఎంట్రీ వేరే లెవెల్లో ఉందిగా ఎంట్రీ. వర్మ ఎంట్రీ. ఓకే, అగోడా ఫోర్ట్.
ఫోటో స్పాట్ మొత్తం ఎలా ఉన్నాయి చూడండి, బోట్స్ అన్నీ చీమలా కనబడుతున్నాయి. ఎంట్రీ అని చెప్పా కదా, సో ఇక్కడే ఎంట్రీ ఇది పైన. ఫోర్ట్ మనమే లాస్ట్లో ఉన్నాం అనుకున్నాము, కానీ మనకన్నా లాస్ట్లో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 5 to 6 మెంబర్స్ ఏమో వస్తున్నారు అటు సైడ్ లాస్ట్లో. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉందా? ఓకే. ఈసారి ఫ్రెండ్స్ వచ్చేప్పుడు ఇంకా కొంచెం చూడడానికి కొంచెం అవకాశం బాగుంటుంది. ఓకే, అప్పుడు ఇంకా నీట్గా చూడొచ్చు. ఇప్పుడంతా ఉరుకులాట పరుకులాట, ఓన్లీ 2 days ఇక్కడ స్టే. సో అందుకనే ఇలా ఉరుకులాడుకుంటూ వస్తున్నాం అంతా. సో కూడా అంతా ఫొటోస్కి ఒకటే ఇక్కడ ప్రిఫరెన్స్. ఫస్ట్ ఫేమస్ ఏంటో మ్యాటర్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఫొటోస్ తీయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. 2 locations, ఒక ఫోటో. ఓకే, చుట్టూ ఫొటోసే మొత్తం అంతా, ఫొటోస్ దిగడానికి. మొత్తం ఈ లొకేషన్స్ అన్నీ ఫొటోస్ కోసమే. ఇక్కడ ఎక్కువ దిగుతూ ఉంటారు, ఇక్కడ ఈ పాయింట్లో. తర్వాత ఈ కార్నర్లో, మళ్ళీ ఈ కార్నర్లో మొత్తం అంతా నిల్వ ఉంటుంది. అక్కడ కూడా వెళ్దాం ఇప్పుడు. ఓకే, లాస్ట్లో ఈ లొకేషన్కి వస్తామని. ఇదే ఆ లొకేషన్. మొత్తం ఫొటోస్ మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా. వ్యూ వెనకలు ఇలా ఉంటుంది. సో అందుకనే ఇది బాగా ఇక్కడ ఫేమస్. అంటే బ్యాక్ సైడ్ ఇది ఇలా ఉంది, లోయ ఇలా ఉంది. లోయ చూపిస్తున్నా. ఎట్లుంది లొకేషన్? మామూలుగా లేదుగా. ఆయన చూడు మిసైల్ సెట్ చేస్తున్నాడు. ఓకే చలో, ఇంకా అయిపోయింది. ఫోర్ట్ సీయింగ్ అయిపోయింది. ఫోర్ట్ సీయింగ్ అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం మళ్ళీ. పక్కన లైట్ దానిలో ఉందో లేదో చూసుకుని అక్కడికి వెళ్తాం. చలో. డబ్బులు ఇవ్వడానికి ఒక 2 చాలు గ్యాంగ్ మొత్తానికి. ఎవరినైనా యాక్షన్లు మొత్తం రికార్డ్ అవుతుంది చూడండి అక్కడ. ముసళ్ళు ఉంటాయి, వాటర్ ఉండేటివి. ఓకే, నెక్స్ట్ స్పాట్ వచ్చేసి బీచ్. సో టైం కూడా అయిపోయింది ఇంకా ఫోర్ట్ చూడడం అన్నీ. ఇంకా ఇక్కడ టైమింగ్ కూడా క్లోజ్ అనమాట. సో ఇంకా చలో బీచ్. మ్యాంగో తీసుకో. పొట్టోడు హాయ్ అంట. సో ఇక్కడైతే మన బైక్స్ అయితే పార్క్ చేసాము. ఇప్పుడు కలన్ఘాట్ బీచ్కి అయితే వచ్చినాము. అగోడా ఫోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి దగ్గర దగ్గర 1/2 hour పట్టింది. సో మీకు బీచ్ అయితే చూపిస్తాను ఇక్కడ, కలన్ఘాట్ బీచ్, అలాగే ప్లేసెస్, షాప్స్, అలాగే అట్లా మొత్తం అయితే చూపిస్తాను. ఇదంతా కలన్ఘాట్ బీచ్ చాలా దగ్గర, కరెక్ట్ ఆ బోర్డు దగ్గరే. ఇంకా బోర్డు దాటితేనే బీచ్. చలో. సో ఎంత చూసినా ఇది ఒక్క పూటనే చూడాల్సింది. ఇంకా మేము 2 days ఇక్కడ ఉన్నాం అంతే. మార్నింగ్ ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ట్రైన్ వచ్చేసి మళ్ళీ సేమ్ మడ్గాన్కి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి. సో అక్కడ మళ్ళీ స్కూటీస్ అవి పెట్టాలి కదా. ఎవరమ్మా వీడియో ఉన్నా అడుగుతావు. అంటే మ్యూజిక్ ఉంటుంది, మొబైల్ ఆన్ చేయాలంటే భయం అవుతుంది.
సో ఇక్కడ వైన్ షాప్స్ అయితే ఇంకా కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నట్లు ఉంటాయి. అవర్మా అమ్మో కరెక్టే, మన బ్యాచ్లో ఎవరు తాగేవాళ్ళు లేరుగా. ఫుడ్ మెయిన్, ఫుడ్ తిరగడం అంతే. బీచ్లో మ్యాక్స్ మ్యూజిక్ అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ మ్యూజిక్ పెడితే మనకు స్ట్రైక్స్ అయితే పడతాయని చెప్పేసి మన మ్యూజిక్తోనే కంటిన్యూ చేసే వీడియోని. అందరు మన కోసం వెయిట్ చేస్తున్నారు, మనమేమో వీడియోస్ తీసుకుంటే ఉన్నాం. సారీ టైం ల్యాప్స్ పెట్టిండి, అందుకనే లేట్ అయింది. చలో నడుద్దాం. సాయి గిఫ్ట్ ఇచ్చాడు మనకి, ఇది ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సాయి. ఈయన కొన్నాడు, ఈయన కొనింది కూడా చూపిస్తా, కానీ మనకు కాదు. టైం వచ్చేసి 5:50 అవుతుంది. సో కర్నూలుకి అయితే రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం మేము. మొత్తం అంతా ప్యాక్ చేసుకున్నారు మన లగేజ్. సాయి రెడీనా? కొట్టాడు అట్లే చెయ్యి, అట్లే మామూలుగా ఒప్పట్లేదుగా. రెడీనా? ఓకే డన్. సో ఇప్పుడైతే మడ్గౌర్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ మనం స్కూటీస్ తీసుకున్నాం కదా, అక్కడ 7:30 లోపల ఇచ్చేయమన్నాడు ఆయన. అట్లా ఇచ్చేస్తే మనకి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తాను అట్లా చెప్పాడు 500కి. సో ఇంకా ఇన్ టైంలో వెళ్ళిపోదాము. ఎలాగో 9కి ట్రైను. అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇంకా ఇప్పుడు చలి సాగొడుతుందేమో ఇంకా బైక్లో, మామూలుగా ఉండదు. వెయిటింగ్ ఇక్కడ మొబైల్ పట్టుకుని.
గోవాను వదిలిపెట్టి రావాలంటే బాధ అవుతుంది, ఎందుకు కాదు? గోవా నాకైతుంది. ఇంకా మీరు ఒకరోజు ఇంకా ఎక్స్ట్రా ఉందామనే చెప్పా. మన వాళ్ళు అన్న చూడు అట్లే స్మార్ట్గా రెడీ అయినాడు అన్న. యూత్ అన్న. సో ఫైనల్గా మనమైతే ఇక్కడ స్కూటీలు అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. 7:30 అంటే 7:20కి వచ్చేసాము. దగ్గర మనకి మేము ఉండే ప్లేస్ నుంచి 50 కిలోమీటర్లు ఉంది. సో అందుకనే ఇంకా స్లో వచ్చేసరికి ఈ టైం అయింది. సరే ట్రిప్ ప్లానరు లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసింది అన్నని వేరే రీజన్ వల్ల, కానీ మళ్ళీ అయితే పట్టుకొచ్చేసినాం అట్లే బలవంతంగా అన్నని. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. సూపరా? పిచ్చలు పటపట. నువ్వన్నా ఫస్ట్ టైం? నువ్వు సాయి ఫస్ట్ టైమే కదా? ఓ శివ ఫస్ట్ టైం కదా, ఎట్లా అనిపించింది గోవా? ఫస్ట్ టైం కదా గోవా. నువ్వు ఎంత బాగున్నావు అది కూడా అంత బాగుందన్న. బాబా ఎట్లా అనిపించింది గోవా? సూపరా? సునీల్ డార్లింగ్ చెప్పు డార్లింగ్. సూపరా? మనోడు వర్మ ఏదో అంటున్నావు. ప్రభాస్ నువ్వే. మడ్గావ్ స్టేషన్ ఎంట్రీ. స్టేషన్ చాలా పెద్దది. సో ఫస్ట్ అయితే టిఫిన్ తిందాము, మళ్ళీ ట్రైన్లో టిఫిన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో స్టేషన్లోనే టిఫిన్ సెంటర్ అయితే ఇది ఉంది. చూపిస్తా ఏం ఆర్డర్ పెడతాను. అదే బెంగాలీదంట. టిఫిన్ అయితే ఆర్డర్ ఇస్తున్నారు మన వాళ్ళు. టిఫిన్ ఐటమ్స్ ఇవన్నీ. ఉత్తప్ప చెప్పాము మేమైతే 2 ప్లేట్లు. మనోడేమో ఇడ్లీ వడ చెప్పాడు. అరుణన్న శాండ్విచ్ చెప్పాడు. ఇది శాండ్విచ్ ఇది కొత్త ట్రై చేస్తున్నాడు అన్న. వచ్చినప్పటి నుంచి మ్యాగీ అంటాడు, అదేదో అంటాడు, ఏదో డిఫరెంట్ ఉంటున్నాడు. ఏం చెప్పినావు సాయి? బెంగళూరా? మ్యాంగ్లూరు. నాకు కూడా వెళ్ళారా? మీరు బాగా బెంగళూరుకి అలవాటు పడినారా? ఎలా ఉంది? నార్మల్. అదేంది అట్లుంది? అదేనా నాకు చెప్పింది మంగళూరు ఏదో మ్యాంగ్లూరు బన్. ఫాస్ట్ సూపర్. నువ్వు శాండ్విచా? ఓ సూపర్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బెంగాలీ దోశ. ఓ అంత బెంగాలీ అంత ఉత్తప్ప. ఎట్లుంది? చూడడానికి బాగుంది, తినడానికి ఎలా ఉందో చూద్దాం. నేనైతే ఉత్తప్ప తీసుకున్నా, టేస్ట్ చేద్దాం. యావరేజ్ టీ కదా? వరస్టా? వరస్ట్. మళ్ళీ ఏందో ఇచ్చినాడు. సజెస్ట్ చేసింది ఈయనే. హోటలా? తిందాము తాగుదామని ఈయనే. బోర్డు కనపడింది అని చెప్పి లోపల పోదామన్నా. తప్ప ఫ్రెండ్స్ చెప్పండి. అంతే, వీడిదే తప్పు. వీడు ఏమన్నా అంటే జింకలా కొడతాడు. వెయిట్ చేస్తున్నారు అందరూ ప్లాట్ఫామ్ నెంబర్ కోసం. సో వాళ్ళేమో ప్లాట్ఫామ్ నెంబర్ అయితే వేయట్లేదు. సో బాధతో అయితే నడుచుకుంటూ వస్తున్నారు మన వాళ్ళు. ట్రిప్ అయిపోయిందని. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో. జర్నీ అయితే చాలా సక్సెస్ఫుల్ అయితే జరిగింది. వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.